పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో ప్రాజెక్టు వద్ద నీటి మట్టం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టు స్పిల్వే వద్ద ఎగువన నీటి మట్టం 27.680 మీటర్లకు చేరగా దిగువన 18.200 మీటర్లుగా నమోదైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టుకు చెందిన 48 గేట్లను ఎత్తివేశారు. స్పిల్వే ఛానల్ ద్వారా 1,60,436 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. గోదావరి వరద ప్రవాహంతో మహానందీశ్వర స్వామి ఆలయానికి రాకపోకల కోసం నిర్మించిన రహదారి పూర్తిగా నీట మునిగింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలవరం, గూటాల గ్రామాల మధ్య ఉన్న ఇసుక తిన్నెలు కూడా మునిగిపోతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతూ వస్తోంది. అయితే ఆ జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుంటున్నారు అధికారులు, ఎలా చూడొచ్చు? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం ఈ సంవత్సరంలో తొలిసారిగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టుకి ఎగువన వర్షాలు గత కొద్ది రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కురుస్తున్న నేపథ్యంలో ఆ వర్షపు నీరంతా కూడా గోదావరి నదికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలోనే అప్ స్ట్రీమ్ సిల్వే పైన 27.680 మీటర్లు నీటి మట్టం నమోదవుతుండగా డౌన్ స్ట్రీమ్ వద్ద 18.200 మీటర్లు 200 మీటర్ల నీటి మట్టం నమోదవుతుంది. మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి 48 గేట్లు ఎత్తి 1,60,640 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువ విడుదల చేస్తున్నారు. దిగువన 15 మీటర్ల కన్నా ఎక్కువగా ఉన్న సమయంలోనే అటు ఎత్తిపోతల పథకాల నుంచి కూడా నీటిని విడుదల చేస్తారు అధికారులు, ప్రభుత్వం. అయితే నిన్న మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమల ఎత్తిపోతల పథకం నుంచి, అలాగే తాడిపోతల ఎత్తిపోతల పథకం నుంచి ఏలూరు జిల్లాకి సంబంధించి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి నీటిని విడుదల చేయడం జరిగింది. మరోవైపు పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం నుంచి కూడా అటు గోదావరి నీటిని అయితే కూడా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు కూడా చెబుతున్న నేపథ్యంలో అటు పాపికొండల టూరు కూడా తాత్కాలికంగా అధికారులు నిలిపేయడం జరిగింది. మరోవైపు అటు గోదావరి నీటి మట్టం పెరుగుతుండటంతో నదీ తీరంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలకు సంబంధించి నీటి మట్టం కూడా చేరుకున్న సందర్భం అయితే కూడా ఉంది. అధికారులు అయితే కూడా అటు గోదావరి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆ చేపల వేటకు వెళ్లే వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోరుతున్న సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు గోదావరి నీటి మట్టం తగ్గే వరకు కూడా పాపికొండల టూరుకు సంబంధించి కూడా అంతా కూడా తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు కూడా అధికారులు స్పష్టం చేశారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.